ఏమండి, ఒకప్పుడు విపరీతంగా డాన్స్ అంటే ఇష్టం ఉండేదని, ప్రపంచంలోనే మైకేల్ జాక్సన్ కి మించిన పేరు నా పేరు అయిపోవాలని నేను ఆశపడ్డాను. కానీ దేవుని మహాకృప, దేవుడు తన పిలుపుతో నన్ను ప్రేమించి నన్ను పిలిచారు. దేవుని పిలుపు అందుకున్నాక దాన్ని నేను కంప్లీట్ గా విడిచిపెట్టానండి. నేను ఒక మాట చెప్పగలను, నేను ఈ రోజు డాన్స్ నేర్పించిన వాళ్ళు ఈ రోజు వాళ్ళందరూ సినిమా ఫీల్డ్ లో ఉన్నారు. సినిమా ఫీల్డ్ లో ఉంటూ వాళ్ళు ఈ రోజుకి నన్ను పిలుస్తారు. ఏమన్నా తెలుసా, నువ్వు గనక వస్తే ఇండస్ట్రీని ఊపేయచ్చని. కానీ నేనేమంటున్నా తెలుసా, నీకు అర్థం కానిది ఏంటంటే, విలువైనది నేను పట్టుకున్నాను, శాశ్వతం కాని దాన్ని మీరు పట్టుకున్నారు. అర్థం కాలేదండి నేనేం పట్టుకున్నాను, ఎంత విలువైనది నేను పట్టుకున్నాను ఈ రోజు వాళ్ళకు అది అర్థం కాలేదండి. నేను నేర్పించిన వాళ్ళేమో వాళ్ళు అలా అయిపోయారని వాళ్ళ గురించి నేను బాధపడుతుంటే, వాళ్ళు నా గురించి ఏమంటారు తెలుసా, రే ఈడెంత మంచి డాన్సర్, ఈడు పాస్టర్ అయిపోయాడు, ఈడేంటి ఇట్ అయిపోయాడు అని చెప్పి వాళ్ళు నా మీద జాలి పడతారు. కానీ జాలి పడేది నేనే ప్రియుల. వాళ్ళ మీద ఎంత జాలి పడుతున్నానో నాకు తెలుసు. వాళ్ళ ఆత్మ రక్షించబడాలని నేను ఎంత తపన పడుతున్నానో నాకు తెలుసు. కానీ వాళ్ళేమో ఈ లోకంలో వీడేమి పేరు సంపాదించుకోలేకపోయాడని వాళ్ళు ఆలోచిస్తున్నారు. నాకు నిత్య జీవంలో జీవ గ్రంథంలో పేరు రాయబడింది. అంతకంటే ధన్యత ఏం కావాలి చెప్పండి ప్రియులారా.